మనం ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ వస్తాయండి ఈ చెట్లు. ఇంకా పూత పిందె కాయ వచ్చిద్ది. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇత్తనం నాటినాక ఇదిగో ఇలా వచ్చింది. దీనికి పత్తి కూడా వచ్చిద్ది, చూపిస్తాను తర్వాత. ఇందులో కలుపు తీస్తారండి. కలుపు తీసి అరక దున్నిచ్చి బలం ముందేస్తారు. ఈ సాలల్లోదంతా దోకాల్సి వచ్చింది, పట్టెల్లోది మాత్రం అరక దున్నిస్తారండి. ఇది మొత్తం పత్తేనండి, చూడండి. సొంత చేలోళ్ళు వేసుకుంటారండి, కవులుకి తీసుకునే వాళ్ళు కవులు వేసుకుంటారండి. అది జొన్న పెట్టారు, అది కూడా బెరగుడ్లకేనండి మొత్తము. ఇవన్నీ మేము పొలం పోయిన రెడ్లు కానీ కమ్మోరు కానీ అందరికీ పొలాలు ఉన్నాయండి. ఇవన్నీ చూడండి, అది బైక్లు వెళ్ళేదేనండి రోడ్డు. ఈ మొత్తం పొలాలేనండి. మిరపదాటలు కానీ పత్తి కానీ అన్నీ వేస్తారు. లేనిది మొత్తం పండిస్తారండి. మనం మందులు వేసుకోవాలి, పురుగు మందు కానీ బలం మందు కానీ ఆకు తినే మందు కానీ ఏదైనా మందు వేసుకోవాలండి. చూడండి, అన్ని మందులతోనే ఇవి పైకి రావాలి. పైకి వస్తే కానీ మనకు పంట చేతికి వచ్చినట్టండి. ఒడ్లు కన్నా పండించి ఎలా పంట చేతికి తీసుకుంటారో ఇవి కూడా అంతేనండి. అన్ని మందులతోనే మనకు పైకి రావాలి. చూడండి, ఇక్కడ కూలోళ్ళు ఉన్నారండి, వాళ్ళు కలుపు తీస్తున్నారు. ఈ మొక్కలు పైకి వచ్చి మళ్ళీ పత్తికి కాయలు ఎట్లా వస్తాయో, పత్తి ఎలా వచ్చిద్దో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. మనము ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ వస్తాయి, చూపిస్తాను. ఈ మొక్కకి తేడా చూడండి. ఇందుకో విత్తనం వేస్తే ఇలా వస్తాయండి, ఇంకా పైకి రావాలి. ఇక్కడ విత్తనాలు వేస్తారు, పడి మొక్కలన్నీ వేస్తారండి. చూడండి, ఇటు కలుపు తీశారండి వాళ్ళు, కూలోళ్ళు ఇటు కలుపు తీశారు, బారుగా తీశారు. తీసిన కల్లి తీయని కల్లి ఎలా ఉందో చూడండి.
తీసారంటండి, మొన్న వాన పడిందని ఆపేశారు. ఇక్కడి నుంచి తీస్తున్నారు వాళ్ళు. తీసిన కల్లి ఎలా ఉంది, తీని కల్లి ఎలా ఉందో మీరు చూడండి. మీరు పడ్డాడు కూడా తీసాడండి, నువ్వు కూడా. ఇదిగండి ఇలా దోపుతారు సాలల్లో కలుపు, చూడండి. ఇంకా కొంచెం నెమ్మగానే ఉందండి, అయినా వాళ్ళు కలుపు తీస్తున్నారు. ఆరిపోతే మళ్ళీ రాదని ఆ స్వామి తీపిస్తున్నాడండి. అదిగదిగా దరి ఆమెనండి మేస్త్రి, వీళ్ళందరికీ ముఠా మేస్త్రి ఆమెనండి. అదిగదిగా ఆమెనండి కూకోనుంది, రెస్ట్ తీసుకుంటుందండి. ఆమెనండి ముఠా మేస్త్రి కూలోళ్ళకి. కూలోళ్ళు ఇంకా నలుగురే కానుస్తున్నారండి, చాలా మంది ఉన్నారు, మరి రాలేదేమో. మళ్ళీ నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ వరకు మాత్రం మీకు పత్తి వచ్చి అటుకి కాయలు, చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి, పత్తి ఎలా వచ్చిద్ది ఏంది అన్నది మళ్ళీ మీకు కొన్ని రోజుల తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వరకు ఈ పచ్చదనానికి, పొలాలకి ఇదంతా చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిద్దామని వచ్చా నేను. ఇంకా మిరప మొక్కలు ఉంటాయి, అవి నాటితే కూడా చూపిస్తాను దగ్గర పొలాలకు వెళ్ళి. ఇది దాటి అక్కడికి వెళ్తే కానీ మా ఇల్లు వస్తాయండి. ఇంక అక్కడి నుంచి మా అటు కట్ట దాటితే పొలాలు, అటు కట్ట దాటితే ఇల్లు అండి. ఇంకా ఈ మొత్తం పొలాలే. ఇవాళ మొత్తము పొలం వీడియోనండి పెట్టేది. మా ఊరి పల్లెటూరు వీడియో అని పెడతానండి ఇంటికి పోయినాక. వీళ్ళందరూ పొద్దున 8ంటికి వచ్చారండి, కూలి మాత్రం 200. అందరూ చొక్కాలు వేసుకున్నారండి. మాకల్లి పొలాలకి ఇప్పుడు ఇదివరకు మామూలుగానే వెళ్ళేవాళ్ళండి. ఈ మధ్యకాలంలో సంచులు ఒకటి తయారైనవి పొలం పోవడానికి, లిక్కీ కండవా చొక్కా పెట్టుకోవడానికి, క్యారేజ్ బాక్స్ పెట్టుకోవడానికి సంచులు తయారైనవి అండి. తర్వాత నెక్స్ట్ టైము చొక్కాలండి. చొక్కాలు కూడా ఈ మధ్యకాలంలోనే దాదాపు 10 సంవత్సరాల నుంచి వేస్తున్నారండి. ఎందుకంటే ఒళ్ళు కాలవకుండా, చేతులు నల్లబడకుండా వేసుకుంటున్నారండి మొత్తము. మా మేస్త్రమ్మ గారు కూకుంది చూడండి. చెప్పాలా మరి, ఉండదన్నట్టు. కూలి ఎంతమ్మా మీరు పోయిన కళ్ళని వాళ్ళు కామెంట్ చేస్తారు. చేసినప్పుడు 200 అండి. పొద్దున 8ంటికి వస్తే సాయంత్రం 5 దాకా 200 అండి అని చెప్పాలి. ఈరోజు వీడియో ఇదేనండి. ఇంకా తర్వాత మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తాను. మనం ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ వస్తాయండి ఈ పత్తి మొక్కలు. అప్పుడు మళ్ళీ మీకు మొత్తం చూపిస్తాను. జాన్బీ, మా వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ అను, హాయ్ చెబుతుంది చూడండి. బాయ్ ఫ్రెండ్స్. సెవెన్ మంది అండి.
హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది ఇంగ్లీష్ గడ్డి అంటారు. బెరగొడ్లు తింటాయండి. బెరగొడ్లు ఎద్దులు తింటాయి. ఇది నాటుతారు. నాటితే ఇది ఇలా ఎగురొచ్చింది. చూడండి, ఇది బెరగొడ్లు తింటాయండి. బెరగొడ్లు ఎద్దులు తింటాయి. ఇది మేత అంటారు జొన్నకి. ఇంగ్లీష్ గడ్డి అండి, దీన్ని ఇంగ్లీష్ గడ్డి అంటారు. ఇవన్నీ మోళ్ళు తెచ్చి నాటారండి. చూడండి ఎలా ఎగురు వచ్చినాయో. చాలా పచ్చదనంగా ఉంది. చూడండి, మా ఇంటికాడ నుంచి ఇక్కడికి వస్తే ఇవన్నీ పొలాలేనండి. ఇంకా మొత్తము ఇవన్నీ చిన్నప్పుడు మేము పోయిన పొలాలేనండి. మొత్తం పచ్చగా ఉంటుంది. ఆ వైపుకి వెళ్తే తారు రోడ్డు వచ్చిందండి. అది మెయిన్ తారు రోడ్డు. మొత్తం బార్కి ఇక్కడ బాలేసు గుడి అని ఉంటుందండి. చర్చికి వెళ్ళే వాళ్ళు చర్చికి వెళ్తారు. చూడండి, ఈ పత్తి మొక్కలండి విత్తనం వేసి నాటితే ఇదిగో ఇంత వచ్చినాయి. వీటికి మందులు, మాకులు, బలం అన్నీ వేస్తారండి. బలం వేస్తే ఇంకా మనం తెస్తూ వస్తాయి. మనం